నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. యాక్చువల్ బిగ్ బాస్ హౌస్ లోకి వాచ్ లేదు, మీకు వాచ్ ఇచ్చారు. ఆ వాచ్ పని చేస్తుందా లేదనే జనరల్ డౌట్. చెయ్యది. నేను అదే షాక్ అయినా. నేను లిటరల్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా వాచ్ తీయలేదు, ఎందుకంటే అదొక మెమరీ లాగా నాకు వచ్చింది కదా. సమ్ 11:30 12:30 టైమర్ సెట్ చేసి సెల్ తీసేసి ఇచ్చారు నాకు. సో నేను దాన్ని ఇంకా లైఫ్లో దాంట్లో సెల్ వేయొద్దు అని అనుకో, ఎందుకంటే హౌస్లోకి ఒక మెమరీ లాగా వచ్చింది కదా. ఇది లైఫ్ టైం నాకు ఇట్లే ఉండాలని దాంట్లో ఇప్పటికి కూడా సెల్ వేయలే, నేను దాన్ని అట్లే వదిలేసిన. అది యాక్చువల్లీ వాచ్ ఎలా లేదు టైం. నేను బయటకు వెళ్ళిన తర్వాత ఎవరో క్వశ్చన్ చేసిరంట కదా బిగ్ బాస్ హౌస్ లో, వీడు వాచ్ పెట్టుకొని తిరుగుతుండని. సో నాకు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చింది, బ్రో అబ్బాయి నీకు ఇచ్చింది గిఫ్ట్ గా పెట్టుకోవడానికి, వాచ్ పెట్టుకొని తిరగడానికి కాదు అని వచ్చింది. అబ్బా అనుకొని మళ్ళా తీసుకెళ్ళి అది నా బెడ్ పక్కన పెట్టుకొని అట్లే వదిలేసినాయి కదా. వెంట వెంటనే జస్ట్ ఈ సాటర్డే రోజు అది ఇవి ఉంటాయి కదా బ్రో, వీకెండ్ ఎపిసోడ్స్, అవి అయిపోగానే నెక్స్ట్ డేనే నాకు నోటిఫికేషన్ వచ్చింది. వాచ్ తీసి అక్కడ పెట్టేసి ఇంకా దాన్ని మళ్ళీ వాడలే. క్లాన్ మెంబర్ గా ఉన్నప్పుడు మీరు చాలా బాగున్నారు. అవును అవును. కానీ చీఫ్ అయ్యాక లైక్ ఎలా అంటే ఓవర్ రూలింగ్ అని కానీ అందరికి చెప్పడం, మీరేం చేయకుండా అందరికి చెప్పడం, అలాంటివి జరగడం వల్ల ఒక ఎఫెక్ట్ అయింది. అయితే అది నేనే బ్లేమ్ తీసుకుంటా. ఎందుకు తెలుసా, కంటెస్టెంట్గా ఉన్నప్పుడు నేను అన్ని టాస్క్లలో ఉరికిన. నేను చీఫ్ ఉన్నప్పుడు కూడా నేను ఉరికినా అనుకో, ఈ నా కొడుకు మొత్తం వీడే ఆడుతుండ అన్న ఫీలింగ్ వస్తుంది. అప్పటికే చాలా సార్లు కొందరు అన్నారు అన్ని ఫిజికల్ టాస్క్లలో వీడు ఆడుతుండు అని. నేనేమనుకున్నా, చీఫ్ అనేది రెస్పాన్సిబిలిటీగా తీసుకొని మనం బ్యాక్ ఉండి వాళ్ళని నడిపిద్దాము, అది కూడా ఒక గేమే కదా అని నేను అనుకున్నా. సో అందుకే నేను చాలా ఎక్కువ వాళ్ళకి చెప్పడము, నేను బ్యాక్ ఎండ్ ఉండడం చేసిన అన్నట్టు. అట్లా ఎంజాయ్ చేద్దాం చీఫ్ పొజిషన్ ని. ఇలా కూడా మళ్ళీ నేనే ముందు పోయి ఆడితే అది కూడా ఒక ఇబ్బంది అవుతుంది, అన్ని నువ్వే ఆడుతున్నావు అంటారని వెనక్కుందాం అనుకున్నా. అది కొంచెం బ్యాక్ ఫైర్ అయింది. బిగ్ బాస్ ని బయాస్డ్ అన్నారు కదా, అది ఒక చాలా పెద్ద మాట. అవును అవును అవును. స్టిల్ ఆ మాట మీద మీరు ఉంటారా? యా, అంటే బయాస్డ్ అన్న మాట మీద ఉంటావా అంటే, నాకు దానికి జరిగిన కాన్సిక్వెన్సెస్ గురించి నేను మాట్లాడతా. నాకు నచ్చనివి ఏంటి అంటే, ఫస్ట్ క్వశ్చన్, చీఫ్ అనేది చాలా గొప్ప పొజిషన్ అయినప్పుడు నామినేషన్ అనేది ఇంకో రకం. నామినేషన్ అంటే హీఈస్ అన్ఫిట్ ఫర్ ద హౌస్. చీఫ్ ఎట్లా అన్ఫిట్ ఫర్ ద హౌస్ అవుతాడు? నా పాయింట్ ఏంటంటే, అట్లీస్ట్ చీఫ్లో ఒక్కడికే లైఫ్ లైన్ ఇస్తా, ఇంకొకడు నామినేషన్లో నిల్చోవాలరా అంటే అప్పుడు హౌస్ మేట్స్ అందరు నాకేస్తే తీసుకుంటాను, నేను యాక్సెప్టెడ్. కానీ చీఫే గొప్ప పొజిషన్ అన్న మీరే చీఫ్ అన్ఫిట్ ఫర్ ద హౌస్ అని చీఫ్తో ఎట్లా చెప్పిస్తారు? సో నాకు అది నచ్చలేదు. రెండోది, గేమ్ రూల్స్ కొన్నిసార్లు మనం ఫ్లిప్ అవుతున్నప్పుడు బిగ్ బాస్ హ్యాస్ ఆల్ ద రైట్స్ టు ఇది రాంగ్, ఇది కరెక్ట్ వెళ్తుందని చెప్పే రైట్స్ ఆయనకు ఉన్నప్పుడు నేను ఇంక ఆయననే క్వశ్చన్ చేయాలి. అది ఫుడ్ గురించి టాస్క్ జరుగుతున్నప్పుడు. సో అయినా అంత మొత్తుకున్నా కూడా నాకు ఆన్సర్స్ రాకపోగా ఒకటే పాయింట్, నేను ఫౌల్ గేమ్ ఆడినా అని చెప్తున్నారు. యాక్చువల్గా ఫౌల్ అన్న పదమే లేదు బ్రో దాంట్లో. సింపుల్గా ఏంటంటే, నువ్వు లైన్ దాటితే లోపలికి తీసుకెళ్లి సంచాలక్ ఆడిపియాలి అన్నారు, అంతే. అది ఫౌలా నాట్ ఫౌల్ అనేది సంచాలక్ ముందే డిసైడ్ చేస్తే ఓకే. గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో చెప్పకూడదు. అన్ని సంచాలకులు అట్లే అవుతున్నాయి. నువ్వు మధ్యలో రూల్ మారుస్తా అంటే పాస్ పెట్టి ఇప్పటి నుంచి ఈ రూల్స్ అప్లికబుల్ అవుతాయి, ఆడతాడండి లేకపోతే అవుట్ అని చెప్పారు సంచాలకులు అందరూ. మధ్యలో చెప్పకూడదు. సో దాన్ని ఒక్కడిని పాయింట్అవుట్ చేసినప్పుడు, నేను బయటకు వెళ్ళినప్పుడు ఫౌల్ గేమ్ అయినప్పుడు బయటకున్న నా బెలూన్స్ కొడితే కూడా నిఖిల్ది కూడా ఫౌల్ గేమే కదా అన్నది నా పాయింట్. ఇన్ని జరుగుతున్నా వన్ సైడ్ ఎందుకు తీసుకుంటున్నారు మీరు? మేము ఇంత ఫైట్ చేస్తున్నాం ఫుడ్ గురించి, సో ఎందుకు నాకు సపోర్ట్ దొరకట్లేదు అన్నది ఇంకోటి ఫీల్ అయినా. అక్కడ ఏంటంటే, హౌస్లో ఇది జరిగినప్పుడు, ఇదంతా జరుగుతుంటే ఒక సంచాలకుని పెట్టినప్పుడు ఆయన డిసిషన్ని జనాలు చూసి జనాలు యాక్చువల్లీ క్వశ్చన్ చేస్తారు. అయితే ఏం తెలుసా, సోనియా సంచాలక్ కానప్పుడు ఏ సంచాలక్ డెసిషన్ కూడా యాక్సెప్ట్ చేయలే ఆమె. ఆమె అస్సలే ఎవ్వరికి లేదు. నేను కూడా ఆమెకి వినొద్దని ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు నువ్వు చేసేది నేను చేస్తే నీకు తెలుస్తుంది ఆ పెయిన్ అన్న ఉంటే ఇంటెన్షన్లా, నువ్వు ఎంత నేను నీ మాట అయినా అని ఫిక్స్ అయిపోయినా. బేసికల్ అదొకటి నా స్ట్రాటజీ లాగా ఫిక్స్ అయినా. ఎందుకంటే నువ్వు ఏం చెప్పినా నేను, ఎందుకంటే నేను సంచాలకైనప్పుడు నాతో ఫుల్ వాదించినావు. సో నేను కూడా అయినా ఏమన్నా కానీ నేను అయినా, నువ్వు ముందు చెప్పినావు నాకు రూల్ అని నేను ఫైట్ బ్యాక్ చేసిన, కావాలని వేసిన నేను. సో అదంతా చేసిన. సో సంచాలక డెసిషన్ ఫైనల్ అన్నప్పుడు ఇంకా నేను వదిలేసిన, నీ డెసిషన్ ఫైనల్ కదా, నీతో మాట్లాడి వేస్ట్. ఎందుకంటే నువ్వు ఒకటే పాయింట్ మీద ఉన్నావు, అందులో నీకు రూల్ అర్థమైతలేదు అన్న ఇంటెన్షన్ నేను ఉన్నా. ఎందుకంటే రూల్ క్లియర్గా రాసి ఉంది, నీకు అర్థం కాలేదు, అయినా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. నేను మీతో మాట్లాడాను, నేను బిగ్ బాస్తో మాట్లాడుకుంటాను. ఎందుకంటే నా తిండి, నాతో పాటు ఇంకో 5 మంది డిపెండ్ అయి ఉన్నారు ఫుడ్. అంతకు ముందే నిఖిల్ వాళ్ళని చూసినా కదా నాకు భయమైంది. ఉత్త జావా ఇస్తే సచ్చినమే, ఇంకా అందరం వారం అంతా నాకు అది భయమైంది.
అమ్మా ఇది ఎక్కడ బాధరా అనుకొని బిగ్ బాస్ నాకు నచ్చట్లేదు, నాకు ఫుడ్ గురించి కదా అది, వేరే మనీ టాస్క్ అది ఇది అయితే ఇంకో టాస్క్లో మనం ఇద్దాం రా నాకు కసి ఉండేది. అట్లీస్ట్ నీకు ప్రాపర్ ఫుడ్ ఉంటే ఏమన్నా వేస్తావు కదా, నాకు అది భయమై గట్టి మాట్లాడినా. సో అన్ని ఓదా నేను కోట్ అయింది. ఇదైన తర్వాత ఎగ్ టాస్క్ స్టార్ట్ అయింది. ఎగ్ టాస్క్లో ఫస్ట్ 3 ప్లేసులు వాళ్ళు గెలిచినాక మా టీంలోకి వెళ్ళి ఒకరిని తీసేసే ఆప్షన్ వాళ్ళకి ఇచ్చారు. ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంత గలీజ్గా ఆడిరంటే, నాకు ఆల్రెడీ దెబ్బలు తాకినాయని పక్కన కూర్చున్నా. ఓకే, మణికంఠ ఆల్రెడీ చాలా ఫిజికల్గా డ్యామేజ్ అయిపోయి ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని మా దాంట్లో ఉన్న ఒకే ఒక స్ట్రాంగ్ ప్లేయర్ నబెల్ని తీసేసారు. మళ్ళీ వాళ్ళు రూల్స్ ఎథిక్స్ అంతకుముందు కత్తులు కొట్లాడుకున్నప్పుడు కట్టిరిగితే అది ధర్మమైన యుద్ధమే కాదని మీరు మాట్లాడి మరి అన్ఫిట్ టీంతో మీరు ఎట్లా ఫైట్ చేస్తారు? ఇంత నీతులు మాట్లాడినా మీరు, నాకు అవి డైజెస్ట్ అవ్వట్లే. నిన్న మాట్లాడింది నువ్వే, ఇవాళ మాట్లాడుతుంది నువ్వే, ఇంత నాన్సింక్ ఎందుకు మాట్లాడుతారు మరి మీరు? అంటే మీ దగ్గరకు వస్తే నీతులు, మేము చేస్తే తప్పులా అని నాకు అవన్నీ నచ్చట్లే. సో మీరు ఫేక్ ఉంటున్నారు, నా ఫ్రెండ్స్ అయినా మీరు ఫేక్ ఉంటారని నేను ఫీల్ అయిపోయినా నాకు అవేవి డైజెస్ట్ అవ్వట్లేదు. నా బెల్ని తీసేసారు. సరే పోనీ అమ్మ వాళ్ళు ఇట్లా ఆడుతున్నారు ఆ గేమ్ అనుకున్న తర్వాత నెక్స్ట్ మేము హైయెస్ట్ అయినాం. మేమేమనుకున్నాం, మనకు కూడా ఛాన్స్ దొరుకుతుంది, మనం హైయెస్ట్ అయినాం కదా, మనం పృథ్వీని తీసేద్దాం. ఫస్ట్ వాడు చాలా ఘోరంగా వైలెంట్గా ఆడుతున్నాడు, వాడిని తీసేసి అట్లీస్ట్ కొంచెమన్నా సేఫ్గా ఆడుకోవచ్చు గేమ్ అనుకొని మా ప్లాన్. నెక్స్ట్ డే మాకు ఆఫర్ ఇవ్వలేదు. నేను మళ్ళా ఫీల్ అయినా. 3 నా దిక్కే జరిగినాయి. ఒక చీఫ్ అంటే నాకైనా ఎవరికైనా చీఫ్ అన్న పదానికి వాళ్ళు చెప్పిన అర్థానికి నాకు అది నచ్చలేదు. మీరే ఎట్లా నామినేట్ చేసుకున్నారు? సో రెండోది ఈ బెలూన్స్ దగ్గర నేను ఫీల్ అయినా, ఆ రూల్ అయినా నాకు చెప్తే బాగుండు అని. మూడోది ఇది. సో 3 నా మీద పడ్డాయి, 3 నాకు అగెనెస్ట్ అయినాయి. దానివల్ల నేను ఆ మాట అనాల్సి వచ్చింది, నా సైడ్ పోతలేదు అని. సో ఆ బయాస్డ్ అనే కంటే ముందు కూడా మేము అందరం బిగ్ బాస్ చాలా అన్ఫేర్ అవుతుంది, మనకు అగెనెస్ట్ గా పోతుంది అని మేము అందరం మాట్లాడుకున్నాం. సో ఆ కాంటెక్స్ట్ లో ఈ బయాస్డ్ అనే పదం, నాకు అసలు బయాస్డ్ అనే పదం ముందు నుంచి వాడకపోయాడు. నేను ఈ గేమ్ లో ప్రతి ఒక్కడు నువ్వు బయాస్డ్ ఉన్నావు ఈ పదం ఆడనే ఎక్కువ నేను కరెక్ట్ గా చెప్పాలంటే. సో ఆ పదం ఆటోమేటిక్ వచ్చేసింది నాకు. ఎగ్జాక్ట్లీ అట్లా నాకు అది వచ్చేసింది ఆటోమేటిక్ గా. అట్లా నేను ఇంకా బయాస్డ్ అనిపిస్తుంది నాకు, నీ డెసిషన్స్ అన్ని ఒక సైడ్ అయిపోతున్నాయి అనేది నా పెయిన్ ఉండే. సో అది రాంగ్ గా పోర్ట్రే అయింది. ఇప్పుడు మీరు అన్న మాటల వల్ల మీరు బయటకు వచ్చానని అనుకుంటున్నారా, లేకపోతే జనాలు వేసిన ఓట్ల వల్ల బయటకు వచ్చానని అనుకున్నారా? నిజంగా హానెస్ట్ గా అది మాత్రం నాకు రీజన్ తెలుస్తలేదు బ్రో. ఎందుకంటే ఒక రకంగా ఏమనిపిస్తుంది అంటే, జనాలు మేబీ ఈ 2-3 డేస్ నేను సరిగా ఆడకపోవడం వల్ల నన్ను పంపించారేమో అని ఒకసారి అనిపిస్తుంది. కానీ అదే జనాలు ఫస్ట్ 2 వారాలు నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు డెఫినెట్ గా వీనికి ఇంకో ఛాన్స్ ఇద్దాం రా, ఎందుకంటే ప్రతి వారం కాన్ఫిడెంట్ గా ఆడలేం బ్రో, ఏదో ఒక వారం వీక్ అవుతాం ఎవరమైనా కూడా. ఆ ఒక్క ఛాన్స్ ఇస్తారు కదా మనం మంచిగా ఆడితే, మరి అంత మంచిగా ఉన్నప్పుడు ఎందుకు పోయిందని ఇంకోసారి అనిపిస్తుంది. సో వాట్ ఎవర్, ఒకవేళ అన్ఫేర్ అయితే డెఫినెట్ గా మళ్ళీ పిలుస్తారు, ఫెయిర్ అయితే ఇంకా దట్స్ ఇట్, అయిపోయింది. నాకు ఒక మంచి జర్నీ అయితే దొరికింది బిగ్ బాస్ నుంచి, ఐఎమ్ హ్యాపీ అని ఇంకా వదిలేసిన దాన్ని. మణికంఠని ఫస్ట్ వీక్ లో నామినేట్ చేసి ఎగ్జాక్ట్లీ పాస్ట్ వదిలేసి ఇదే చెప్పారు కదా, పాస్ట్ వదిలేసి ఎమోషనల్ బ్యాగేజ్ అదే పాస్ట్ ఎమోషన్ వదిలేసి హౌస్ లో గురించి సంబంధించిందే మాట్లాడాలి అని చెప్పి మీరు నామినేట్ చేయడం జరిగింది. అది యాక్చువల్లీ మీరు అది మాట్లాడడం జనాల ఆడియన్స్ నచ్చింది. అవును, అందరూ యాక్సెప్ట్ చేశారు, బాగా మాట్లాడుతున్నారు. అదే స్టార్టింగ్ ఏదైతే పాయింట్ మాట్లాడానో, కానీ మీరు ఏదైతే అది మాట్లాడారో ఆ నెక్స్ట్ 2 వీక్స్ మీకు అది కనిపించలేదు, మీలో అది కనిపించలేదు, అవన్నీ కనిపించలేదని జనాలు అలా ఫీల్ అయ్యారు. కానీ ఎందుకు నిజంగా నేను మళ్ళీ అంటే, నేను పాస్ట్ ఎమోషనల్ ఏవి తీయలేదు, ఏం తీసినా నేను గేమ్ గురించే తీసిన బ్రో, నాకు గుర్తున్నంత మట్టుగా అయితే. నిజంగా కూడా నేను ఇప్పుడు ఈ గేమ్ కూడా నేను గేమ్ పాయింట్లోనే మాట్లాడినా, కానీ అంటే ఫ్లాష్ బ్యాక్ ఓన్లీ ఆ వాచ్ వచ్చినప్పుడే డాడీ గురించి మాట్లాడినా తప్ప, కానీ మిగతా ఎక్కడ కూడా నాకు గుర్తున్నంత వరకు నేనైతే వేరే ఏవి మాట్లాడలేదు నాకు గుర్తున్నంత వరకు. సోనియా వల్ల పృథ్వీ గేమ్ కానీ నిఖిల్ గేమ్ కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? అవుతున్నట్టు నాకు అనిపించింది. ఎందుకనంటే ఎక్కువ కమాండ్ ఆ పిల్ల తీసుకుంటుందా, మరి వీళ్ళు ఇస్తురా తెలియదు, కానీ కొన్నిసార్లు వాళ్ళు అంటే కొన్నిసార్లు గేమ్ జరిగినప్పుడు సోనియాకి చెప్పిన, అసలు నువ్వు అనవసరంగా పృథ్వీని రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తుంది. ఆల్రెడీ పృథ్వీ వైలెంట్ అన్నప్పుడు నువ్వు అని రెచ్చగొడితే, ఒకసారి సోనియా నాతో అన్నది, అరే పాపం రావాడు, అందరూ వైలెంట్ ఆడుతున్నారు, అందరూ వాడినే టార్గెట్ చేస్తుంటే నువ్వు పాపం అని ఎందుకు అంటున్నావురా, వానికి ఏం వాడు ఆడుకొని వాడు నీకు నెగిటివ్ అని తెలిసినప్పుడు నువ్వు వాని పాపం ఎందుకంటావు, అనకు తగ్గించుకోమని చెప్పు కదా అంటే, అందరు ఆడుతురు కదా అన్నది, ఇంక ఇట్లా వాదిస్తే నేనేం చేయలేనురా అని చెప్పి లైట్ తీసుకున్నాను. నిఖిల్ కూడా ఒకసారి ఏమన్నా అంటే, ఇప్పుడు వాళ్ళ ముగ్గురితో రోజు కూర్చున్నది ఎక్కువసేపు నేనే, ఇంత క్లోజ్ కూర్చున్న నేనే ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారన్న ఫీలింగ్ నాకు వస్తుందిరా. ఆమె చేస్తుందా, మీరు అయితే లేరా నాకు తెలియదు, కానీ నాకే ఆ ఫీలింగ్ వస్తున్నప్పుడు
దూరంకి వెళ్ళి చూస్తున్న హౌస్ మేట్స్కి ఇంకా ఎక్కువ ఉంటుంది. సో కొంచెం కేర్ఫుల్ ఉండండి అని కూడా చెప్పిన. చెప్పిందా నిఖిల్ మ్యారీడే? నేను అదే ఈ 2 days అదే మాట్లాడినా. ఆ తర్వాత నేను బయటకు వచ్చేసిన అన్ఫార్చునేట్లీ. సో ఇప్పటి నుంచి చూడాలి వాడు, ఎందుకంటే వానికి 1కి 2 సార్లు చెప్పి 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 మరీ వచ్చిన పాయింట్.